నమస్తే, దిస్ ఇస్ శ్రీనివాస్ సోలేటి. వెల్కమ్ టు న్యూస్ 360. తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ కాళేశ్వరం ప్రాజెక్ట్, అలాగే మేడిగడ్డ బ్యారేజ్. అసలు ఏం జరుగుతోంది అక్కడ? నిజంగా డ్యామేజ్ జరిగిందా? ఎంత డ్యామేజ్ జరిగింది? ఈ డ్యామేజ్ వల్ల రైతులకి రేపు రైతాంగం తీవ్ర నష్టపోబోతుందా? ప్రజాధనం నిజంగానే వృధా అయిందా? దీన్ని సర్దిద్దుకునే అవకాశం లేదా? అలాగే వాటర్ ప్రాబ్లం, బీఆర్ఎస్ అంటున్నట్టుగా కాంగ్రెస్ అంటున్నట్లుగా ఈ వాటర్ని తరలించడానికి వీలు లేదా? ఆ పిల్లర్స్ డ్యామేజ్ కావటం వల్ల మునుముందు కూడా పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి మనకి వివరించడానికి లక్ష్మీనారాయణ గారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. న్యూస్ 360 స్టూడియోలో సార్తో మాట్లాడదాం. అసలు ఆ ప్రాజెక్టు వివరాలు, అక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అంతా మంచిగా లేక చెడా, సార్ మాటల్లోనే విందాం. నమస్కారం సార్. సార్ మీరు ఒక్కసారి వివరిస్తే వినాలని ఉంది సార్. ఓకే, ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు అంటే కాళేశ్వరం మేడిగడ్డ అది అపోజిషన్ బీఆర్ఎస్ పార్టీ కూడా సందర్శించింది. తర్వాత పోయిన నెల అంటే ఫిబ్రవరి 13 నాడు అధికార పార్టీ కూడా సందర్శించడం జరిగింది. సరే, ఈ బీఆర్ఎస్ అంటే గత ప్రభుత్వం కాలంలో 21 అక్టోబర్ నాడు ఇక్కడ మేడిగడ్డ ప్రాంతం ఈ మేడిగడ్డ ఈ ప్రాంతంలో ఈ పగుళ్ళు ఏర్పడ్డాయి. అంటే కుంగిపోయింది ఈ బ్యారేజ్. కుంగిపోయి 7వ బ్లాక్లో కుంగిపోయింది. టోటల్గా ఒక బ్లాక్కే రీప్లేస్ చేయాలి. ఒక్కొక్క బ్లాక్ 11 గేట్లు 10 గేట్లు ఉంటాయి. మొత్తం బ్లాక్ తీసేయాల్సిన అవసరం వస్తుంది. ఇది ఇన్సిడెంట్ అనేది అక్టోబర్ 1 నాడు జరిగింది లాస్ట్ ఇయర్. దాని తర్వాత ఇది మేడిగడ్డ బ్యారేజ్. దాని తర్వాత అన్నారం పైన అన్నారం బ్యారేజ్ కూడా లీకేజీలు ఏర్పడ్డాయి. దీని తర్వాత సుందిల్ల బ్యారేజ్ ఉంటుంది, తర్వాత ఎల్లంపల్లి ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఇది మనకు ప్రధానంగా ఇది గోదావరి నది. గోదావరి నది మొదట శ్రీరామపురం ప్రాజెక్ట్ ఉంటుంది. గోదావరి నది ఇట్లా ప్రవహిస్తుంది. గోదావరి నదిలో కడెం ప్రాజెక్టు కలుస్తుంటుంది. ఇట్లా గోదావరి నది ప్రవహిస్తుంది. ఫస్ట్ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇది తెలంగాణ రాకముందే నిర్మాణం అయింది. దానితో గోదావరి నది ఇట్లా ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది. దీనిలో గోదావరి నదిలో ప్రాణహిత నది ఇక్కడ వచ్చి కలుస్తుంది. ఈ కలిసే చోటనే కాళేశ్వరం టెంపుల్ ఉంటుంది కాబట్టి దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టు అని పేరు పెట్టిండ్రు. ఈ కాళేశ్వరం కింది భాగంలో 20 కిలోమీటర్ల కిందనే మేడిగడ్డ నిర్మాణం చేసింది. ఇప్పుడు దీన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్. అసలు ఈ ప్రాజెక్టు యొక్క పుట్టుపూర్వోత్తరాలు అనేది మనం కొంచెం ప్రజలకు తెలుసుకోవాలి. యాక్చువల్ తెలంగాణ రాకముందే ఇది ప్రాణహిత చేవెళ్ళ పేరుతోని వర్క్ స్టార్ట్ చేశారు. 2008లో స్టార్ట్ చేసి ఎక్కడ స్టార్ట్ చేశారు? దీని యొక్క నీటి సేకరణ ఇక్కడ నుంచి తీసుకోవాల్సిందే. తుమ్మిడిహట్టి దగ్గర నిర్ణయించినప్పుడు ఇది వార్దా నది, ఇది వైన్గంగా రెండు కలుస్తాయి. కలిసిన చోటు నుంచి ప్రాణహిత నది ఏర్పడింది. ఈ తుమ్మిడిహట్టి అనే ప్రాంతంలో అప్పుడు నీటి ఇక్కడ వాటర్ సోర్స్ ఇక్కడ డిసైడ్ చేసి అప్పటికే ఏం చేసినట్టు తెలంగాణ రాకముందే 71 కిలోమీటర్ల కెనాల్ తవ్విరు. తవ్వి సుమారుగా తెలంగాణ రాకముందే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీని మీద ఖర్చు చేస్తూ దీని తర్వాత ఇది ఎల్లంపల్లికి ఇక్కడ కలిపినట్టుంటే ఎల్లంపల్లి నుంచి మళ్ళీ కామన్ అప్పటి ప్రాణహిత చేవల నుంచి ఎల్లంపల్లి నుంచి మళ్ళీ ఈ అలైన్మెంటే మారలే. ఎల్లంపల్లి నుంచి మిడిమానేరు ఉంటుంది. మిడిమానేరు నుంచి రంగనాయక సాగర్, మళ్ళీ మల్లన్న సాగర్ అంటే ఇప్పుడు కొత్తగా పేరు పెట్టారు. అప్పుడు తర్వాత కొండపోచమ్మ సాగర్, ఇక్కడ సీఎం ఫామ్ హౌస్ ఉంటుంది కొండపోచమ్మ సాగర్. ఈ అలైన్మెంట్ లైనే మారలే ఇక్కడ వరకు. అయితే రీడిజైన్ పేరు మీద కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో ఇక్కడ జరిగింది ఏంటంటే నీటి సోర్సు, వాటర్ సోర్సు తుమ్మిడిహట్టి కాడ తీసుకునే బదులు తుమ్మిడిహట్టి లెవెల్ 148, ఎల్లంపల్లి లెవెల్ కూడా 148. జనరల్గా ఏంటంటే తల మీద నుంచి తల మీదకి నీళ్లు తరలించిండ్రు అప్పుడు పాత ప్రపోజల్లో. ఈ టీఆర్ఎస్ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ వాటర్ సోర్స్ ఏం చేసే తుమ్మిడిహట్టి నుంచి సేకరించే బదులు కొన్ని డౌన్కి వచ్చేసారు. మేడిగడ్డకు వచ్చారు అంటే 100 మీటర్లకు వచ్చారు. అంటే 50 మీటర్ల డౌన్కు నదిలో 50 మీటర్ల డౌన్కి వచ్చేస్తూ ఈయన కొత్తగా అప్పుడు కేసీఆర్ యొక్క రీడిజైన్ యొక్క ప్రతిపాదన ఏం చేసినట్టే మళ్ళీ ఎల్లంపల్లికి తీసుకుపోవడమే నీళ్లు. ఇక్కడ తుమ్మిడిహట్టి నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి వచ్చే బదులు మళ్ళీ డౌన్ నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి తీసుకుపోవడమే. అంటే తల మీద నుంచి తల మీదకి నీళ్ళు తీసుకుపోయే బదులు తల మీద నుంచి నీళ్ళను కాళ్ళ కింద తీసుకొచ్చి కాళ్ళ కింద నుంచి మళ్ళీ తల మీద తీసుకురావడమే. అంటే ఇప్పుడు 3 బ్యారేజీలు నిర్మాణం చేయడం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, మళ్ళీ ఎల్లంపల్లి. ఇక్కడ 3 పంప్ హౌజులు, మేడిగడ్డ పంప్ హౌజ్, ఎల్లంపల్లి అన్నారం పంప్ హౌజ్, సుందిల్ల పంప్ హౌజ్. అంటే మేడిగడ్డ నుంచి అన్నారం వాటర్ లిఫ్ట్ చేయాలి, అన్నారం నుంచి సుందిల్ల లిఫ్ట్ చేయాలి, సుందిల్ల నుంచి ఎల్లంపల్లి లిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే నదిలో నుంచి నదికి లిఫ్ట్ చేయడమే. నదికి దిగు అంటే ఇది మొత్తం గోదావరి నది. నదిలో నుంచి నదికి లిఫ్ట్ చేయడం అనేది ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇంతకంటే మించి తుగ్లకు రీడిజైన్ లేదు. ఎందుకంటే ఎక్కడ కూడా నదిలో నుంచి నదిలోకి లిఫ్ట్ చేయరు. నది కింది భాగం నుంచి నది ఎగువ భాగంకు లిఫ్ట్ చేయడం అనేది ఇదే ప్రపంచంలో ఉన్న విచిత్రమైన వండర్ ఇది. అంటే ఇది ఒక ఫూలిష్ డిజైన్. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే
వీళ్ళు ఇది కంప్లీట్ చేసారు మేడిగడ్డ. ఇక్కడ కడంకెల్ రీజన్ ఉధృతంగా నీళ్ళు ఎల్లంపల్లికి వస్తాయి. వీళ్ళు ఇక్కడ లిఫ్ట్ స్టార్ట్ చేసి అన్నారం తీసుకొస్తారు. అన్నారం తీసుకొచ్చి ఎల్లంపల్లి తీసుకొచ్చి నదిలో మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే లోపల అక్కడ నుంచి వరద వస్తుంది. ఎల్లంపల్లి నుంచి వరద వచ్చేసి వచ్చిన నీళ్ళు వీళ్ళు లిఫ్ట్ చేసిన నీళ్ళు మళ్ళీ కిందికి వెళ్ళిపోతున్నాయి. ఇట్లా మనం 2019 నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు మనం అనుభవం చూసినాం. అయితే ఇక్కడ మేడిగడ్డ కాడ అనుమతి నీళ్లు దాదాపు 195 టీఎంసీ లిఫ్ట్ చేయాలి ఎవ్రీ ఇయర్. కానీ వీళ్ళు లిఫ్ట్ చేసింది ఏంది 2019, 20, 21, 22 కేవలం సంవత్సరానికి 40 టీఎంసీలు లిఫ్ట్ చేసారు ఇక్కడ వరకు ఎల్లంపల్లి వరకు. అంటే వీళ్ళు ఇచ్చిన గణాంకాల ప్రకారమే 160 టీఎంసీలు లిఫ్ట్ చేసారు 60 టీఎంసీ. ఈ 160లో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వచ్చే నీళ్ళు మళ్ళీ 51 టీఎంసీలు వెనక పోయినాయి. తిప్పిపోతల పథకం అయింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ అదనంగా ఇక్కడ సైడ్ షిఫ్ట్ చేయడం వల్ల మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 పంప్ హౌజులకు అంతా కలిసి 30,000 కోట్లు ఇక్కడ అదనంగా వెచ్చించడం జరిగింది. 3 బ్యారేజ్లకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 పంప్ హౌజులకు 30,000 కోట్లు ఎల్లంపల్లి వరకే వెచ్చించడం జరిగింది. ఇంకా ఇక్కడ నష్టం ఏం జరిగిందంటే నీళ్లు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి తీసుకుపోవడానికి 1 టీఎంసీ లిఫ్ట్ చేయాలంటే 5,70,00,000 పవర్ ఛార్జెస్. అంటే పవర్ ఛార్జెస్ ఇక్కడ నుంచి ఎల్లంపల్లి తీసుకురావడం పవర్ ఛార్జెస్, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నట్టుంటే పవర్ ఛార్జెస్ ఏం లేదు, నా మాత్రమే సింపుల్ లిఫ్ట్ ద్వారా వచ్చేది ఉండే. ఇక్కడ నీళ్ళు కూడా సఫిషియెంట్ నీళ్ళు ఉన్నాయి, లేవని కాదు. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ 30,000 కోట్ల రూపాయలు పని సృష్టించడానికి కొరకే కేసీఆర్ తుగ్లక్ డిజైన్ అనుకోవాలి. ఇది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల. ఇప్పుడు ఏమైందంటే ఇవి ఇసుక ఫౌండేషన్స్ మీద ఉన్నాయి గోదావరిలో. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఇసుక ఫౌండేషన్స్ మీద ఉన్నప్పుడు వీళ్ళు సరైన జాగ్రత్తలో నిర్మాణం చేయలేదు. ఆ నిర్మాణం చేయకపోవడం వల్ల డిజైన్ లోపం ఉంది, నాణ్యత లోపం ఉంది, తర్వాత మెయింటెనెన్స్ లోపం ఉంది. హడావుడి కేసీఆర్ హడావుడి 2019లో 16లో స్టార్ట్ చేసి 19లో కంప్లీట్ చేయాలనేది హడావుడి. అంటే ఒకటే నెలలో ఒకటే రోజు 16,000 క్యూబిక్ మీటర్ల సిమెంట్ కంక్రీట్ కలిసిపోతుంది. నిర్మాణ సమయంలో అనేక అక్రమాలు ఉన్నాయి. అయితే ఇవి మనకు ఎలక్షన్ ముందు అక్టోబర్ 21 నాడు మేడిగడ్డ కూలిపోయింది, అందరికీ తెలిసిన విషయమే. సరే ఇప్పటివరకు కూడా అధికార పార్టీలో ఉన్న అప్పుడు కేసీఆర్ మొన్నటి వరకు ఎన్నడూ కూడా కామెంట్ చేయలేదు కుంగిపోయిన దాన్ని. దీని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్లో కూడా చెప్పింది ఏంటంటే వీళ్ళు స్టాండ్ బేస్లో కట్టేటప్పుడు డిజైన్ లోపం ఉంది, నిర్మాణ లోపం ఉంది, తర్వాత అనేక వీళ్ళు మెయింటెనెన్స్ లోపం ఉంది అని చెప్పిండ్రు. సో ఆ తర్వాత ఇంకోటి మొత్తం ప్రాజెక్టు మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆల్రెడీ మన కాదు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే పాత ప్రతిపాదన ప్రాణాయత చివరల ఇట్లా వెళ్ళిపోవాల్సి ఉంటే దాన్ని ఇక్కడ ఈ పోర్షన్లో ఈయన రీడిజైన్ వల్ల ఎంత ఆర్థిక భారం పడ్డది స్టేట్ మీద అనేది మనం ఆలోచించుకోవాలి. ఒకటి ఏంటంటే పాత ప్రతిపాదన తెలంగాణ వచ్చే వరకు ఏమీ మార్చకుండా ఆయన కంప్లీట్ చేసినట్టుంటే కేసీఆర్ ప్రభుత్వము అప్పటికి మనకు 16,40,000 సాగు ప్రతిపాదనలు ఉండే. అయితే మరి అప్పటి వరకు మిగిలిన పని ఎంత ఉండే? 31% పని కంప్లీట్ అయింది. ఇక్కడనే 2,000 కోట్లు కంప్లీట్ అయింది. ఈ కెనాల్ పనుల మీద కొంత కంప్లీట్ అయినాయి. అప్పటికే దాదాపు 11,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది తెలంగాణ వచ్చేవారికి. 31% పాత ప్రతిపాదనలో ప్రాణాయత చేతులు కంప్లీట్ అయిన దాన్ని రీడిజైన్ మార్చి ఇక్కడ కాళేశ్వరంకి వెళ్ళి నీళ్ళు తీసుకుంటామని దీని పేరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు పాత ప్రాణాయత చేతులు. అయితే ఇప్పుడు మిగిలిన పని కేవలం 28,000 కోట్లు ఖర్చు చేస్తే మనకు 16,40,000 ప్రతిపాదన సాగొచ్చింది. ఈయన కేసీఆర్ రీడిజైన్ చేసి ఏం చేసినట్టే దాన్ని 18,25,000 అంటే అదనంగా ఒక 2 లక్షల సాగులో 2 లక్షల ఎకరాలు కూడా రాదు పెంచడు ప్రతిపాదన సాగు. కానీ ఖర్చు ఏమిందంటే మ్యాక్సిమం 30,000 కోట్లతో కంప్లీట్ అయ్యేది 1,47,000 కోట్లకు దీన్ని వ్యయం చేయాల్సి వచ్చింది. అంటే మీరు సాధించింది ఏంది సాగు 2 లక్షలు రాదు, 16,40,000 నుంచి ప్రతిపాదన సాగు, 18,25,000 కొత్తది ఈయన ప్రతిపాదించిన అదనంగా సాగు 2,000 కూడా 2 లక్షలు కూడా కాదు. మరి 2 లక్షలు కాని దానికి ఈయన రీడైన్ చేయాల్సిన అవసరమే ఉంది. అది చాలా, ఎందుకంటే దాదాపు 1,00,000 కోట్లు ప్రజాదాన్ని కూడా వృధా చేయడం జరిగింది. ఎందుకంటే మ్యాక్సిమం 30,000 కోట్లతో పూర్తయ్యాన్ని 1,47,000 1,30,000 కోట్లకు చేరుకున్నది. ఇప్పుడు ఇక్కడ ఇసుక దాని మీద బ్రిడ్జి కట్టడం వల్ల అంటున్నారు సార్. మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అక్కడ మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలని చూస్తున్నారు. అది ఫ్యూచర్లో ప్రాబ్లమే కదా సార్. అప్పుడు అసలు ఇక్కడ సరైన మంచి ఫౌండేషన్ తుమ్మినట్టు కాడ లేదంటున్నారు. ఫౌండేషన్ ఉన్నది ఇక్కడ, అక్కడ స్టార్టింగ్ లో ఉంది, దాని ఫౌండేషన్ ఉంది, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇక్కడికి అనవసరం మార్చి ఇక్కడ ఇసుక ఫౌండేషన్ 3 మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 మ్యారేజ్ పడిచి ఎల్లంపల్లి కామన్ పాయింట్కి తీసుకొచ్చారు. మళ్ళీ సాధించింది కూడా ఏం లేదు. కాబట్టి ఇక్కడ 30,000 కోట్లు ప్రజాధనం వృధా అయింది. మొత్తంలో ప్రాజెక్టు చూసుకుంటే కూడా 30,000 కోట్లతో పూర్తయ్యేదాన్ని బ్యాలెన్స్ వరకు
కోటి అంటే దాదాపు 1,30,000 కోట్లు 1,47,000 కోట్లకు తీసుకురావడం జరిగింది. అంటే 1,00,000 కోట్లు ప్రజాధనం ఇక్కడ వృధా చేయడం జరిగింది. ప్లానింగ్ మారడం వల్ల, రీడిజైన్ చేయడం వల్ల. ఎందుకంటే ప్రజల ఈ డబ్బు కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ స్టేట్ బడ్జెట్ కూడా రాదు. ఒకవేళ స్టేట్ బడ్జెట్ పెట్టినట్టుంటే అక్కడ 45,000 కోట్లు పెట్టిరు కొంత. అంటే స్టేట్ బడ్జెట్తోనే కంప్లీట్ అయ్యేది ఉండే 30,000 కోట్లతో. అప్పులు ఈ రోజు అప్పులు తీసుకొచ్చిన దానికి 1,00,000 అప్పులు తీసుకురా 94,000 కోట్లు ఖర్చు పెట్టారు. అప్పులు తీసిన దానికి ఈ రోజు ప్రాజెక్టు వాడకున్నా కూడా 13,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టవలసి వస్తుంది. ఒకవేళ ప్రాజెక్టు వాడుకున్నట్టుంటే అదొక 10,000 పవర్ ఛార్జెస్ వస్తుంది. దాని అంటే 25,000 కోట్లు ఖర్చుతో వస్తుంది. అయితే ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వాలంటే ఇప్పుడు ఈయన పెంచిన ఈ వ్యయం మీద ఒక 50,000 కోట్లు 50,000 వస్తుంది ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వాలంటే పవర్ ఛార్జ్. చాలా కాస్ట్లీ చేసిండు. మొత్తం ఎత్తిపోయటమే కాబట్టి పవర్ ఎక్కువ తీసుకుంటుంది. అంటే చీప్ లో అయిపోయే ప్రాజెక్ట్ కాస్ట్లీ చేసిండు. తర్వాత ఇక్కడ మల్లన సాగర్ అనే దాన్ని దీని సామర్థ్యం అంతా 1.5 TMC ఉండే పాత ప్రతిపాదన, దీన్ని 50 TMC చేయడం జరిగింది. అంటే 14 ఊళ్ళో ప్రజలను ముంచిండు. ఎందుకంటే అప్పుడు ఒక 2-3 ఊర్లు పోతుండే, అటువంటి 14 ఊర్ల ప్రజలు జీవన విధ్వంసం కూడా చేసిండ్రు. తర్వాత ఈ 50 TMCలు ఇక్కడ ఎవరు ప్రపంచంలో కూడా మైదానంలో నీళ్లు ఎక్కడ ట్యాంక్ లెక్క. ఒకవేళ ఇది కూడా రక్షణ లేదు, ఇది కూడా లోపభూయిష్టంగానే ఉంది. అందుకే నీళ్లు ఆపడం లేదు పూర్తి స్థాయిలో. ఆపడం మ్యాక్సిమం 10 TMCలు ఆపుతారు ఇప్పటికీ 5 ఏళ్ల తర్వాత. దీని కింద కొండపోచమ్మ సాగర్ ఉంటుంది 15 TMCలు. మొదలు 1 TMC ఉండే. ఇది తన ఫామ్ హౌస్ పక్క ఉంటుంది కొండపోచమ్మ సాగర్. దాదాపు 1,800 కోట్లు ఆగమేఘాలు ఖర్చు పెట్టేసి ఈ ఫామ్ హౌస్కు నీళ్లు మాత్రం వచ్చేసినాయి. ఈ ప్రాజెక్టు వల్ల ఫామ్ హౌస్ ఇక్కడనే ఉంటుంది కేసీఆర్. ఈ ప్రాజెక్టు వల్ల ఉపయోగపడే లాభం ఏంటంటే కేసీఆర్ ఫామ్ హౌస్కు నీళ్లు పోతున్నాయి. కానీ ఇంతవరకు సేద్యానికి నీళ్లు డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కంప్లీట్ కాలేదు, ఏం కాదు. మెయిన్ కెనాల్ వరకు కంప్లీట్ అయింది అంతే. మెయిన్ కెనాల్ దాదాపు ఇవాళ వాళ్ళు ఇచ్చిన గణాంకాల ప్రకారం 97,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఇంకా బ్యాలెన్స్ వరకు ఇంకా అంటే 1,47,000 కోట్ల అంచనాలకు చేరుకున్నది. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఖర్చు పెట్టిన 93,000 కోట్ల 90,000 ఎకరాలు కూడా సాగులోనికి ఇవ్వడం లేదు ఇంతవరకు. అంటే ఇంత అన్ఎకనామికల్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఇట్ ఇస్ ద వైట్ ఎలిఫెంట్ ద తెలంగాణకు. ఇక్కడ తెలంగాణ అంటే కేసీఆర్కు పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కాదు, తెలంగాణ మీద ఆర్థిక భారం పడ్డది. 1,00,000 కోట్ల ఆర్థిక భారం. ఎందుకంటే మామూలు కాదు, అది కూడా అప్పులు తీసుకొచ్చి పెట్టిన ఆర్థిక భారం. అయితే ఈ ఆర్థిక భారానికి కారణం ఖచ్చితంగా కేసీఆరే. ఆయన రీడిజైన్ అనేది తననే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చీఫ్ ఇంజనీర్గా యాక్ట్ చేయలేదు. కానీ కేసీఆరే చీఫ్ ఇంజనీర్గా యాక్ట్ చేసిండు, ఆయననే చీఫ్ మినిస్టర్. ఎవరు కూడా ఇంజనీర్స్కి స్వేచ్ఛ చేయలేదు ప్రతిదీ. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టులు రీడిజైన్ చేసిండు. పాలమూరు రంగారెడ్డి అది కూడా 30,000 కోట్లు కలిసి అది 1,67 కోట్లకు చేసిండు. సీతారామ ప్రాజెక్టు అట్లా చేసిండు. ఏదైనా తెలంగాణ వచ్చిన నాటికి ఆన్గోయింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలనుకుంటే కేవలం 41,000 కోట్లు అవసరం ఉండే. ఆ 41,000 కోట్లు ప్రాణాంత చేయాలి 30,000 కోట్లు. ఇంకా మిగతా ఒక తెలుగు జలజ్ఞాలు చేపట్టే ప్రాజెక్టులు అవి పూర్తి చేయాలంటే 11,000 కోట్లు అవసరం ఉండే. అట్లా 41,000 కోట్లు టోటల్ ఖర్చు పెట్టినట్టుంటే 1 కోటి ఎకరాలు సాగు వస్తుండే. మరి ఈయన ఒక్క ప్రాజెక్ట్ని అనవసరంగా 1,00,000 కోట్లు పెంచడం జరిగింది. దీనివల్ల మీరు సాధించింది ఏం లేదు, సాగు సాధించలేదు. ఎందుకంటే సాగు ఏం సాధించాలంటే 16 లక్షల నుంచి 18 లక్షలు, అంటే 2 లక్షలు కూడా రాదు. పోనీ సిటీకి నీళ్ళు ఇస్తారు, తర్వాత ఇండస్ట్రియల్కి ఇస్తారు. ఈ దీని వినియోగం పెంచినట్టే అది లేదు. 56 TMCలు పాత ప్రతిపాదన ఉన్న సిటీకి 30 TMCలే, కొత్త ప్రతిపాదన 30 TMCలే. ఇండస్ట్రియల్ కూడా పాత 16 TMCలే, కొత్త ప్రతిపాదన. అంటే ఇండస్ట్రియల్ కానీ నీటి త్రాగునీటి కానీ ఏమీ పెంచలేదు. సాగులో 2 లక్షల కొరకు ఎవడైనా బుద్ధులోడు ఇంత రీడిజైన్ చేయడం అనేది చాలా తప్పు. అయితే ఏంటంటే ఇవి రాంగ్ లొకేషన్లో కట్టిరు. ఇవి రాంగ్ లొకేషన్. ఇసుక మీద కట్టడము తిప్పిపోతున్న పథకంగా మారిపోతున్నాయి. ఇవి ప్రతి సంవత్సరము 40 TMC కంటే ఎక్కువ లిఫ్ట్ చేయలేదు. ఇక్కడికే లిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ లిఫ్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వరద వస్తుంది. ఇది ఎలా కావాలా? కానీ ఖర్చు మాత్రం మీరు చెప్పిన తెల్లేనుగులాగా తడిసి మోపిడి అవుతుంది. అయిపోయింది. ఇక్కడ నుంచి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి నీరు తీసుకురావడానికే సంవత్సరానికి 1,000 కోట్లు ఖర్చు వస్తుంది పవర్ ఛార్జ్. ఒక్క TMC లిఫ్ట్ చేయాలంటే ఇక్కడ 200 TMC పర్మిషన్ ఉంది, 195 ఉంది అప్రూవల్ ఉంది. 195 200 అనుకో. ఒక్క TMC లిఫ్ట్ చేయాలంటే 6 కోట్లు వస్తుంది ఖర్చు. అంటే నీకు అనవసరంగా నువ్వు 6 కోట్లు నువ్వు అదనపు వ్యయం ఎవ్రీ ఇయర్ అదనపు వ్యయం వేస్ట్. దీని మీద ఇప్పుడు వెచ్చించిన 30,000 కోట్లు వేస్ట్. ఇది మేడిగడ్డ పంపవద్దు, ఇది మేడిగడ్డ పంపవద్దు, 3 పంపాలు 3 బ్యాగులు కలిసి 30,000 కోట్లు అయింది ఇప్పటికి. ఇది వేస్ట్. పోనీ నిరుపయోగమైన ప్లేస్లో నువ్వు చేపట్టినావు ఇసుక ఫౌండేషన్ మీద. అంటే ఇది కుంగేది. ఇప్పుడు ఇవి కుంగినాయి. అసలు రిపేర్ చేసిన తిప్పిపోతల పథకంలో బాగానే ఉన్నాయి. మళ్ళీ ఇక్కడికే తొమ్మిడేటికి పోయి మళ్ళీ పునరుద్ధరించి దీన్ని ప్రాణాయత సేవలను పెట్టేసి ఇక్కడనే మళ్ళీ బ్యారేజ్ కట్టి
నీళ్ళు ఇక్కడ నుంచి తీసుకొస్తేనే ఇది ప్రాణాయిత ఇప్పుడున్న ప్రాజెక్టు మనోడ కొనసాగుతుంది. ఓకే, లేకుంటే ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. నీళ్లు ఇది రిపేర్ చేసినా కూడా ఇవి పనిచేయవు. ఒక బ్లాక్లో ఇప్పుడు రిపేర్స్ వచ్చినాయి, ఇంకో బ్లాక్లో అయిపోతాయి. ఒక బ్లాక్ 10 1 by 1 మీరు చెప్తుంటే ఇసుకలో కట్టడం వల్ల అది ఎక్కడ అంటే నిల్చుంది? ఇసుకలో కట్టురు. ఇప్పుడు సరార్తర్ కాటన్ బ్యారేజ్ 150 సంవత్సరాల కింద ఇసుకలో కట్టిరు గోదావరి మీదే. అవి బలిష్టంగా ఉన్నాయి. కానీ మీరు చెప్పినట్టు ఒక రాత్రికి రాత్రి 16,000 క్యూబిక్ అది సిమెంట్ కాంక్రీట్ పోసిరు, పోసి టక్కన పని చేసేసారు చక్కడక్క కాబట్టి చేసి అంతా సరిగా లేదు. నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. లేదు, ఇసుక మీద కట్టవలసిన నాణ్యత ప్రమాణాలు పాటించలేదు. కాబట్టి అనేక లోపాలు చెప్పుడు డిజైన్ లోపాలు చాలా ఉన్నాయి. డిజైన్ లోపాలు ఉన్నది, కన్స్ట్రక్షన్ లోపం ఉంది. తర్వాత ఇది స్టేట్ డిజైన్, ఇది సెంట్రల్ అప్రూవల్ చేయలేదు. తర్వాత స్టేట్ అజమాయిషిలో ఇంజనీర్స్ ద్వారా పని జరిగింది. కాంట్రాక్టర్ ఏమంటాడు, తన బాధ్యత తీసుకోడు. మీ డిజైన్ మీ ఆధ్వర్యంలో పనిచేసిన నేనెందుకు బాధ్యత తీసుకుంటాను? వాళ్ళకి 400 కోట్లు దాదాపు ఆపేసారు. వాడు ఆర్బిట్రేషన్ పోతాడు. వాట్ ఈస్ మై ఫాల్ట్, నా ఫాల్ట్ ఏంది అది కాదు కదా అంటాడు. అవన్నీ ఆర్బిట్రేషన్ జరుగుతాయి. అవి ఇప్పటికేదో పబ్లిక్ నోయి చేయడానికి అనుకుంటారు. అట్లా మేము ఆపినామని చేస్తాం అనుకుంటున్నాం. వాటి పొద్దున కోర్టు పోతాడు, నా వాట్ ఈస్ మై డిఫాల్ట్ అంటాడు. రైట్, ఒక్క మాటలో చెప్పండి సార్, మొత్తం మీద ఇదంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిందంట. బూడిదలో పోసిన పన్నీరే ఈయన రీడిజైన్ చేసి ఈ తుమ్మిడేట నుంచి మేడిగడ్డకు సైట్ మార్చడం, 3 బ్యారేజ్లు 3 పంపులు ఇసుక మీద కట్టడము. ఈ మేడిగడ్డ ఇప్పుడు కుంగిపోయింది, అన్నారం లీక్ అవుతుంది, సుందీలో కూడా పోతుంది. ఇవి టోటల్గా రాంగ్ ప్లేస్లో సెలెక్ట్ చేసారు. ఇది తిప్పిపోతుల పథకంలో భాగంగానే ఇక్కడ నుంచి అదనంగా వేస్ట్ ఖర్చు అనేది. ఇప్పటికైనా ఇదంతా వేస్ట్ ఖర్చు అంటే టోటల్ ప్రాణాయిత అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టే వైట్ ఎలిఫెంట్ చేయడం జరిగింది. ఒక ఎకరం నీళ్ళు అంటే 50,000 పవర్ ఛార్జెస్ అయితే ఇప్పుడు ఎవరిస్తారు? దీని మీద ప్రతిపాదించిన సాగు రాదు. వాళ్ళు ఇక అనేక గణాంకాలు చాలా రాంగ్ గణాంకాలు చేస్తున్నారు. ఈ కెనాలు ఎంత పెద్ద కెనాల్ అంటే దాని బాటం వెడల్పు 70 మీటర్లు, 69.5. ఇంత కెనాలు 2,000 కోట్లు ఖర్చు పెట్టి వృధా వస్తారా ఎవరన్నా? వాడుకో అప్పుడే ఇక్కడనే పర్మిషన్ ఇక్కడ కూడా మార్గస్థం చేసుకొని వచ్చిండు, ఇక్కడ చేసుకొని వచ్చిండు. మరి ఇక్కడనే స్టార్ట్ చేయొచ్చు కదా, చేయలేదు. అది చాలా ఇక అంశాలు చాలా ఉన్నాయి ఎందుకు చేయలేదు అనేది. వాళ్ళు అన్ని సాకులు చెప్తారు. ఆ సాకులు ఏవి అవి నిల్వలేని స్టాకు. ఇక్కడ నీళ్లు లేవన్నారు, అది తప్పే. ఇక్కడ మహారాష్ట్రలో ఒప్పుకోలేదన్నారు, మేము పోయి వచ్చినాం. వాళ్ళు మహారాష్ట్ర రెడీ ఉండరు సరైన కాంపెన్సేషన్ ఇస్తే, అది తప్పే. ఆయన లక్ష్యం ఏంటంటే మొత్తం ప్రాజెక్టు కొత్త అగ్రిమెంట్లు కావాలి, తెలంగాణ రాగానే కాళేశ్వరం సంపాదించాలి, కొత్త అగ్రిమెంట్లు కొత్త కాంట్రాక్టర్ కావాలంటే దాన్ని రీడిజైన్ చేయాలి. రీడిజైన్ చేస్తే 30,000తో పాత అగ్రిమెంట్లు పాత కాంట్రాక్టులు రన్నింగ్ వర్క్లను డబ్బులు పర్మిషన్ వేయలేరు. మళ్ళీ దాన్ని 1,30,000 కోట్లు కాంట్రాక్ట్ చేసినట్టుంటే దానిలో కాళేశ్వరం మీద విచ్చలవిడిగా సంపాదించుకున్నారు. అది లక్ష్యం అది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఈ విధంగా మనం ఎందుకంటే ఇది తిప్పిపోతుల పథకంలో భాగమైపోయింది. ఇవి రిపేర్ చేసినా కూడా మళ్ళీ ఒక దగ్గర రిపేర్ చేస్తే ఇంకో బ్లాక్లో లీక్ అవుతుంది, మళ్ళీ కుంగిపోతాయి. ఇవి రాంగ్ ప్లేస్లో ఇసుక మీద నాణ్యత ప్రమాణం లేకుండా నిర్మాణం చేసారు. ఇవి ఆల్మోస్ట్ 30,000 కోట్లు వృధా చేసిన కిందనే. టోటల్ ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు వృధా చేసింది. దీనిలో ఇంకా అనేక అక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే రేట్లలో కుంభకోణాలు ఉన్నాయి. తర్వాత అవసరమైన చోట్ల పైప్ లైన్లు పెట్టిండ్రు. అట్లా ఒక 20,000 కోట్ల కుంభకోణం దాగి ఉంది ఇందులో. వర్క్ కుంభకోణాలు కూడా ఉన్నాయి. అవన్నీ సిబిఐ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా సిబిఐ సంస్థలు ఎంక్వైరీ చేసి ఎవరైతే కారకులు ప్రజాదానాన్ని 1,00,000 కోట్లు వృధా చేసిన కారకులను ఖచ్చితంగా శిక్షించాలి. అందులో ఇంజనీర్స్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అప్పుడు పనిచేసిన ఇంజనీర్లు చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, మురళీధర్ 11 ఏళ్ళు రిటైర్ అయినాక మొన్నటి వరకు మురళీధర్ని ఆయన కొనసాగించుకోవడం, ఆయన సామాజిక వర్గం. తర్వాత వెంకటేశ్వర్లు చాలా ఉన్నారు. కాబట్టి ఆయనే వేయించుకొని ఇవన్నీ అక్రమాలు చేయడం జరిగింది. ఈ అక్రమాలు వెలికి తీయాలి, ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు చేయించాలి, శిక్షించాలి దోషులను ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజాధనం 1,00,000 కోట్లు అంటే మామూలు అది అప్పుతో తీసుకొచ్చిన ప్రజాధనం. ఒకవేళ తెలంగాణకు పెట్టినట్టుంటే ఎన్ని ఉద్యోగాలు వస్తుండే, ఎన్ని యూనివర్సిటీలు బాగుపడుతుండే. 1,00,000 కోట్లు అంటే మామూలు కాదు కదా. తెలంగాణ వచ్చినాడు 70,000 కోట్లే అప్పు ఉండే తెలంగాణకు. ఈరోజు 7,00,000 కోట్ల అప్పులు. ఇలాంటి వాటి మీద వృధా అప్పులు తీసుకొచ్చేసి అసలు అన్ప్రొడక్టివ్గా నిష్ప్రయోజనం చేసారు. తెలంగాణకు అప్పుల భారం చేయడం కానీ ఇలాంటి నిష్ప్రయోజనమైన ప్రజాధనంను దుర్వినియోగం చేయడం కానీ కేసీఆర్ ఖచ్చితంగా శిష్యార్హుడు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.